అందరికీ శుభోదయం. నా పేరు నికీష. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సందర్భంగా మనకు ఈ దినోత్సవం ఎందుకు ముఖ్యం, దీని చరిత్ర ఏమిటి, మనం ఎటువంటి పాత్రను పోషించాలి మొదలైన విషయాల గురించి మీకు తెలియజేయబోతున్నాను. వైకల్యం అనేది మానవ వైవిధ్యంలో ఒక భాగం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16% మంది, అంటే 1.3 బిలియన్ల మంది గణనీయమైన వైకల్యంతో జీవిస్తున్నారు. ఈ దినోత్సవం ద్వారా వారిని విస్మరించకూడదని, వారిని సమాజంలో పూర్తిగా చేర్చుకోవాలని మనం తెలుసుకుంటాం. ఐక్యరాజ్య సమితి 1992లో ఒక తీర్మానం ద్వారా డిసెంబర్ 3ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ఈ దినోత్సవం రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాలలో వైకల్యాలున్న వ్యక్తుల పురోగతి గురించి అవగాహన కల్పిస్తుంది. వైకల్యం ఉన్న వ్యక్తులు విద్య, ఉద్యోగం మరియు సమాజంలో పూర్తిగా పాల్గొనేలా చూడటం మన బాధ్యత. వారి సామర్థ్యం, సహకారం మరియు ప్రత్యేక ప్రతిభను గుర్తించి అభినందించాలి. వారు సమాజం నుండి ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సాధారణ ప్రజలలో అవగాహన కల్పించాలి. మనం లేనిదే మా గురించి ఏమీ లేదు అనే నినాదం యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలి. వైకల్యాలున్న వ్యక్తులు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలలో వారిని పూర్తిగా భాగస్వాములను చేయాలి. ధన్యవాదాలు.